ఈ ప్లాంట్ పేరు సైప్రస్ ఆల్టర్నిఫోలియస్ అనమాట. ఇది చూడడానికి తుంగ చెట్లు ఉంటాయి చూడండి అక్కడక్కడ, అలా ఉంటుంది. కానీ ఇది భలే షోగా ఉంటుంది గుబురుగా వచ్చినప్పుడు. ఎండిపోయినప్పుడు అయితే కింద చూసారు కదా, ఆ విధంగా అయిపోతుంది. మళ్ళీ మీకు బాగా చిగురిస్తుంది, లోపల నుంచి గడ్డలు ఉంటాయి లోపల బల్బ్స్ లాగా. ఈ విధంగా చిగురిచ్చి పైకి లాగా గొడుగులాగా వస్తుంది అనమాట. ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీనికి ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఇది ప్రాపగేషన్ కూడా డెడ్ ఈజీ అనమాట. ఏంటంటే ఆ గొడుగులాగా ఉంది కదా లీఫ్, ఒకటి చుంచుకొని దాన్ని వాటర్లో పెట్టుకుంటే కనుక వేర్లు వస్తాయి, ఆ లోపల నుంచి వేర్లు వస్తాయి. దాన్ని అట్టాగే ముందుకి బోల్ ఇచ్చినట్టు పెట్టేస్తే నీకు ప్లాంట్ అనేది వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుంటుంది ఈ ప్లాంటు. ఇది చెన్నైలో ఒక హాస్పిటల్లో నేను తీసుకొచ్చాను ఒకరి గుర్తుగా. ఒకళ్ళు ఇవాళ లేరు, చనిపోయారు. వాళ్ళ జ్ఞాపకార్థంగా ఈ చెట్టు నేను వేసుకున్నాను. దీన్ని అలాగే చూసుకుంటూ ఉన్నాను. చాలా ఈ చెట్టులో ఆ వ్యక్తిని చూసుకుంటూ ఉన్నాను. చాలా బాధాకరమైన విషయం ఈ చెట్టు చూస్తున్నప్పుడల్లా. సో ఈ సైప్రస్ ఈ ప్లాంట్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు ఒక కొమ్మ తెచ్చుకొని దాన్ని ఇట్లా పెట్టినట్టయితే ఈజీగా ప్రాపగేట్ అవుతుంది అనమాట. కింద పుట్టుకొని వస్తూ ఉంటాయి, గుబురుగా వచ్చేస్తుంది. ఎండిపోయినవి అప్పుడప్పుడు మనం తీసేస్తూ ఉంటే ఈ విధంగా చిగుళ్ళు పెట్టుకొని వస్తుంది అనమాట. సో ఇదండి ఈ మొక్క. చాలా అంటే చాలా ఈజీ గ్రోయింగ్, వాటర్ అవసరం లేదు, సన్లైట్లోనే పెట్టుకోవాలి. చాలా అంటే చాలా షోగా ఉంటుంది. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.